దేవుని వాక్యము మనిషిని మనిషిగా చేస్తుంది. అదేంటన్నా నేను ఇప్పుడు మనిషి కాదా అని మీరు ప్రశ్న అడగచ్చు. దేవుడు రాసినటువంటి ఈ ఆంథ్రోపాలజీ అనే ఈ పుస్తకం, లేకపోతే మానవ శాస్త్రముగా చదవగలిగినటువంటి ఈ పుస్తకం, దేవుడి చేత వ్రాయబడినటువంటి మానవ శాస్త్రము ఏం నేర్పిస్తుంది అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలో చెప్తుంది. నువ్వు మనిషిగా లేకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, లేకపోతే మనిషిగా అనుకుంటూ ఉన్నప్పటికీ 100% మానవుడిగా బ్రతకలేనటువంటి పరిస్థితి ఎందుకుంది అని అంటే, ఏ రోజైతే మనం దేవుణ్ణి తిరస్కరించామో. నేనెప్పుడు దేవుణ్ణి తిరస్కరించాను అంటారా? నేనెప్పుడు దేవుణ్ణి తిరస్కరించలేదే. నేను చాలా భక్తిగా ఉన్నాను కదా, నేను ప్రతి ఆదివారం సంఘానికి వస్తాను, సంఘ బల్ల ఆరాధనలో నేను పాల్గొంటాను, నేను కానుకలు వేస్తాను, నేను స్వార్థ పరిచర్యకు వెళ్తాను, ఇదంతా చేస్తున్నాను కదా, దేవుని తిరస్కరించడం ఏంటి అన్న ప్రశ్న మీలో రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి సమయం వచ్చింది. మా పాస్టర్ గారు పిలిచి, అయ్యా మా బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము, మీ అమ్మ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతాను అని అన్నాడు. సరే అని చెప్పి మా అమ్మకు నేను ఫోన్ చేశాను. నేను అప్పుడు మధ్యప్రదేశ్లో మిషనరీగా ఉన్నాను. మధ్యప్రదేశ్లో నేను 11 సంవత్సరాలు దేవుని పరిచర్య మిషనరీగా చేశాను.